సుమన్ గారు, మన హీరో సుమన్ గారు ఉన్నారు కదా, ఆయన స్వయంగా ఫోన్ చేసి ఓకే అది చూసానా ఇప్పుడు సాధించిన మెడల్స్. పిల్లల చదువుకి ఇవన్నీ 1500 ఫేస్ పంచెస్, 1500 మిడిల్, 1500 గోల్ పంచెస్. డాడ్ అద్భుతమైన హెల్ప్ చేస్తుంది మాకు అది. అండి నేను మీ CMFT యోగా. ఈరోజు మీకు మంచి గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. పాప గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఓకే, గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించింది. ఈ విషయాలు చెప్తానని ఈరోజు చేస్తాను. నిన్న సండే 5th చెన్నైలో తాంబరం ఉంది కదా, ఆ చెన్నై తాంబరంలో జరిగిన ఈ ప్రోగ్రామ్ లో మా పాప గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఆ విషయాలు చెప్తాను మీకు వచ్చాను. అసలు నేను ఎప్పటి నుంచి అనుకున్నాను అనమాట వరల్డ్ రికార్డ్ చేద్దామని. పరిస్థితుల ప్రభావం వల్ల నేను చేయలేకపోయాను. ఓకే, కానీ చేయించాను, దగ్గరుండి మా పాపను మాత్రం చేయించాను. ఒక ప్లానింగ్ ప్రాక్టీస్. అసలు అది వరల్డ్ రికార్డ్ చాలా సంతోషం. అది తన లైఫ్లో ఒక మైల్ స్టోన్ అని చెప్పాలి. నా గురువులకి, నా సీనియర్స్కి, ఆల్ స్టైల్ మాస్టర్స్కి ఓకే, ఈ వరల్డ్ రికార్డ్ సాధించడానికి మా శాంసంగ్ మాస్టర్ సపోర్ట్ నాకు చాలా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఆయన సజెస్ట్ చేస్తేనే నేను యాక్చువల్గా నేను చేయడానికి ముందుకు వచ్చాను. దాని పాప కూడా చేయగలుగుతాం అని చెప్పని నేను ఒక మంచి నిర్ణయానికి వచ్చి తను అడిగితే ఓకే నాన్న చేద్దామన్నా ఉంది, చేసాం. ఒకసారి పాపని పిలుద్దాం, రామా అలాగే. ఓకే, ఇప్పుడు దాకా స్టేట్, నేషనల్, గోల్డ్ మెడల్స్ కొట్టినప్పుడు ఓకే సంతోషం. ఎందుకంటే చాలా మంది పిల్లల్ని చేయించాం కాబట్టి స్టేట్ లో, నేషనల్ లో గోల్డ్ మెడల్స్ కొట్టారంటే అది వేరే. ఇది ఇంకా కదా వరల్డ్ వైడ్ కదా, వరల్డ్ లో ఒక టీమ్ మెంబర్స్ అందరూ కలిసి చేశారు, ప్రాక్టీస్ అంతా కూడా చేశారు. అది నాన్ స్టాప్, చాలా నాన్ స్టాప్ ప్రాక్టీస్. అది ఎండ, ఆ రోజు విపరీతమైన ఎండ, చాలా ఎండ చెన్నైలో. అది ఎలా ఉంటుందో నాకు తెలియదు వాతావరణం. మార్నింగ్ 10 to 2 వరకు, ఆల్మోస్ట్ 2+ వరకు మొత్తం వాళ్ళు అక్కడే ఉన్నారు, ఎలా ఉన్నారు, మమ్మల్ని ఎవరు రాలేదు చక్కగా. అసలు ఎలా ఉందన్న ప్రాక్టీస్ అది. అమ్మో చాలా ప్రాక్టీస్ చేసాము. అసలు ఇక్కడ మనం ఇంత ప్రాక్టీస్ చేయగలిగాం కాబట్టి అక్కడ పర్లేదు, ఈజీ చేస్తాను. పైగా చాలా ఎండ అక్కడ. అవును కదా, నాన్ స్టాప్ 4 hours అంటే మనం 3 పూట్ల కష్టపడ్డాం కాబట్టి హాలిడేస్ కూడా సాక్రిఫైస్ చేసినందుకు చూసారా. మనకు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి లైఫ్ లో ఎప్పుడైనా సరే. ఇప్పుడు సెలవులు అనేది సంవత్సరం 2-3 సార్లు వస్తానే ఉంటాయి ఏదో రకంగా, కానీ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సో ఎట్లా అన్నట్లే మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, చూడనా నువ్వు దసరా హాలిడేస్ వెళ్ళలేదు, లాస్ట్ టైం సమ్మర్ హాలిడేస్ కి సాక్రిఫైస్ చేసావు. ఇప్పుడు మరి వరల్డ్ రికార్డ్ కొట్టావు, మామూలు విషయం కాదు కదా. ఓకే ఓకే, ఇది వరల్డ్ రికార్డ్ నుంచి వచ్చిన మెడల్ అనేది, గిన్నిస్ వరల్డ్ రికార్డ్. ఇది ఎలా ఉంటుంది ఇది. ఓకే రైట్. ఓకే, అఫీషియల్ అటెంప్ట్ ఏం చేస్తే మనకి ఇక్కడ ఆ రోజు వచ్చేసిన వాళ్ళందరికీ ఆ టీం అందరికి కూడా ఇస్తారన్నమాట. ఇప్పుడు మన సర్టిఫికేట్, ఇది ఐడి కార్డ్, వీళ్ళందరికీ ఐడి కార్డ్. ఇది ఒరిజినల్ సర్టిఫికేట్ వచ్చి మనకి ఒక 2 months కొరియర్ లో వస్తుంది అనమాట. అదే అందరికీ అంతే, కామన్ గా ఎవరికైనా అలా జరుగుతుందట. సో లండన్ నుంచి వస్తుంది విత్ ఫ్రేమ్ తో మనకి సర్టిఫికేట్ వస్తుంది. ఆ రోజు మళ్ళీ ఇంకోసారి చేద్దాం వీడియో. ఇది కూడా సర్టిఫికేట్ వచ్చి ఆ రోజు వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేసినందుకు వాళ్ళందరికీ ఇచ్చిన సర్టిఫికేట్. అయితే ఇదంతా కూడా చెన్నై బాలమురుగన్ గారు అని చెప్పేసి ఆయన సీనియర్ మాస్టర్, ఆయన ఆధ్వర్యంలో జరిగింది. వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ లో ఇది జరిగింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నుంచి ప్రతినిధులు వస్తారు, వాళ్ళు వచ్చారు. వాళ్ళ అంటర్లో జరిగింది అంతా కూడా, ఈ ప్రోగ్రామ్ అంతా కూడా. సో స్టేజ్ మీద మీకు మాట్లాడారు కదా, వాళ్ళంతా కూడా వరల్డ్ రికార్డ్ నుంచి వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించిన వాళ్ళే. వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుద్ది లైవ్ ప్రోగ్రామ్. చాలా అద్భుతంగా జరిగింది. ఆ ప్రోగ్రామ్ పెట్టే అవకాశం ఉంటే పెడతాను, ఎందుకంటే మాకు వీడియో తీసే అవకాశం కూడా లేకపోయింది ఆ రోజు. ఎనీహో చాలా సంతోషం అండి. అలాగే దీనికోసం చేసిన ప్రాక్టీస్ యాక్చువల్గా నేను ఇంకా హెవీ ప్రాక్టీస్ చేయించాను. అలాగా ఇది 1 month నుంచి మేము ప్రాక్టీస్ మొదలు పెట్టాం. ప్రాక్టీస్ చేస్తూ గ్రాడ్యువల్గా రోజుకి 100 పంచెస్, 50 కిక్స్ అలా చేసుకుంటూ పెంచుకుంటూ వచ్చాం.
అలాగే చేస్తూ ఏం చేస్తామంటే దసరా హాలిడేస్ లో 3 పూట్ల మార్నింగ్ 2 hours, మళ్ళీ 11కి మళ్ళీ ఒక 2 hours, అంటే 10 to 11 2 hours చేసేవాడు. మళ్ళీ ఈవినింగ్ 4 to 6 2 hours ఈ వర్కౌట్ చేసేవాడు. ఇలాగ అప్పుడేమైంది 10 minutes ఒక పంచ్ వచ్చి 10 minutes. దసరా హాలిడేస్ కంప్లీట్ గా నిజంగా 15 days వచ్చినాయి ఆల్మోస్ట్ మన హాలిడేస్. 10 minutes పంచ్ అంటే ఒక 10 minutes ఎన్ని పంచెస్ వచ్చినాయి? ఆల్మోస్ట్ 1490 అంటే ఆల్మోస్ట్ 1500 వచ్చాయి పంచెస్. 1500 ఫేస్ పంచెస్, 1500 మిడిల్, 1500 3 types ఆఫ్ పంచెస్ ఇచ్చారు. లిస్ట్ ఇచ్చారు వాళ్ళు ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. 3 పంచెస్, ఓకే, 3 blocks, ఓకే, 3 హ్యాండ్ మూమెంట్స్ వచ్చి ఎల్బో, బ్యాక్ ఫిస్ట్, ఓకే, ఛాన్సన్ ఫిస్ట్, ఓకే, నైఫ్ హ్యాండ్ ఇవి ఇచ్చారు. ఇవి కూడా అన్ని అంతేగా 1 minute 10 minutes 10 minutes కింద వచ్చాయంటే ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తుంది. అంటే మళ్ళీ కిక్స్ వచ్చి 10 minutes కి 1100 కిక్స్, మిడ్ లెవెల్ అండ్ డౌన్ లెవెల్ 1100 కిక్స్ 10 minutes. అలాగా ఉదయం మధ్య సాయంత్రం చేయడం. ఒక రోజు రెసిస్టెంట్ బ్యాండ్ మీద ప్రాక్టీస్ చేయడం. రెసిడెంట్ బ్యాండ్ మీద మీకు అక్కడ చూపిస్తాను చూడండి. తను ప్రాక్టీస్ చేసింది అన్ని కూడా కొన్ని క్లిప్స్ మాత్రం నేను షూట్ చేశాను. అవి మీకు ఇదే బాక్స్ లో పెడతాను చూడండి. రెసిడెంట్ బ్యాండ్ దాంతో చేయడం వల్ల ఏమవుతుంది, ఈ హ్యాండ్ కి షోల్డర్ కి స్ట్రెంత్ డెవలప్ అయిపోతుంది. చాలా స్ట్రెంత్ డెవలప్ అవుతుంది. నేను చాలా వీడియోస్ లో కూడా అంత ముందు పెట్టాను. ఫిట్నెస్ వీడియోలో ఒక రెసిస్టెంట్ బ్యాండ్ ఒకటి ఉంటే తీసుకెళ్ళి చూపిద్దాం. ఈ యొక్క రెసిస్టెంట్ బ్యాండ్ చూడడానికి ఎంత ఉంది కానీ పిచ్చిమండ అసలు ఇది ఇచ్చిన సపోర్ట్ మాకు మామూలు సపోర్ట్ కాదు. ఎవరికైనా సరే ఒక ప్లానింగ్ ప్రాక్టీస్ ఉండాలి. ఎలా చేయాలి, ఎలా చేయించాలి. అవతల చేయగల స్టూడెంట్ తన క్యాపబుల్ కాదు చూసుకోవాలి ఫస్ట్. ఓకే, తన ఎంతవరకు తను హెల్తీగా ఉన్నారు, మనం చేయించే వర్క్ కూడా తను తట్టుకోగలడా లేడా. తట్టుకోవాలంటే ఎంతమంది నుంచి ప్రాక్టీస్ చేయాలి. ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. లేకపోతే డైరెక్ట్గా హాస్పిటల్ బెడ్ ఎక్కేస్తారు. అలాంటి పొరపాట్లు ఎప్పుడు కూడా చేయకూడదు. డైరెక్ట్ అటాక్ ఎప్పుడు చేయకూడదు. అందుకు మేము గ్రాడ్యువల్గా ఏం చేస్తాం, 50 నుంచి పెంచుకుంటూ వచ్చాం. 50 for a day, 50, 100, 150, 200, 300 అలా పెంచుకుంటూ వచ్చి ఫైనల్లీ ఒక రోజులో తను చేసింది ఏంటంటే ఒక 315s, మళ్ళీ అగైన్ 315 బ్లాక్స్, మళ్ళీ 315s వచ్చి ఫిస్ట్, మళ్ళీ పంచెస్ వచ్చి కిక్స్ వచ్చి 1100 ఎన్ని టోటల్ అయ్యి చూడండి. ఓకే, దానికి తగ్గ ఎక్సర్సైజ్ ఉండాలి, దానికి తగ్గ మసాజ్ ఉండాలి. ఇవన్నీ కూడా దాని ఇంపార్టెంట్గా దాని ఫుడ్ ఉండాలి, మంచి ఫుడ్. అంతగా మజిల్ మీద పడుతుంది కదా. ఈ మజిల్ మీద పడ్డప్పుడు ఏమవుతుందంటే ఈ కండరాలు బలంగా ఉండాలంటే మంచి ప్రోటీన్ ఉండాలి. పెద్ద కాస్ట్లీ ప్రోటీన్ అవసరం లేదు, సింపుల్ ప్రోటీన్, మంచి ప్రోటీన్. దాంట్లో బోల్డ్ అయిన ప్రోటీన్స్ ఉన్నాయి, తక్కువలోనే ఆ ప్రోటీన్ మన బాడీకి ఇవ్వాలి. ఓకే, ఇవన్నీ చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం నిద్ర ఉండాలి. ఇవన్నీ చూసుకుంటూ మనం ప్రాక్టీస్ చేయగలిగితే కనుక ఒక ప్లానింగ్తో మీకెంటూ ఏదైనా స్పెషలైజేషన్ ఉంటుంది కనుక డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి ప్రతి ఒక్కరికి ఏదో టాలెంట్ ఉంటుంది, తెలియదు ఏనా, ప్రతి ఒక్కరికి ఏదో టాలెంట్ ఉంటుంది. బట్ ఆ టాలెంట్ బయటికి తీసే ప్రయత్నం మీ పేరెంట్స్ కానీ మీ టీచర్స్ కానీ ఎవరో ఒకరు చేస్తారు. దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళండి. ఎవరిదైనా మంచి సజెషన్ తీసుకోండి, చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. అందరూ కూడా లైఫ్లో మంచి ఎలాంటి అచీవ్మెంట్స్ ఎన్నెన్నో సాధించాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. పిల్లల చదువుకి హెల్ప్ అవుతాయి. రేపన్న రోజున కాలేజీలో కానీ జాయిన్ చేసినప్పుడు కానీ ఈవెన్ జాబ్స్ కానీ ఇవన్నీ కూడా స్పోర్ట్స్ కోటాలో చాలా హెల్ప్ అవుతాయి. ఇలాంటి క్రియేట్, ఎందుకంటే తన చదివే స్కూల్లో వరల్డ్ రికార్డ్ సాధించిన, కరాటేలో వరల్డ్ రికార్డ్ సాధించిన ఏకైక వ్యక్తి ఈ పాప. ఓకేనా, ఇంకో అమ్మాయి ఉంది డ్యాన్స్లో చేస్తుందట. ఓకే, వెరీ గుడ్. సో కరాటేలో అలెక్య వచ్చింది. మరి ఇదంతా రికార్డ్ అది. ఫిల్మ్ నగర్ ఏరియాలో మేమున్న జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్ ఏరియాలో కూడా ఎవరో లేరు. అలాగే మా వెస్ట్ గోదావరిలో కూడా అదే అందుగురించి అంటే వరల్డ్ రికార్డ్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అంటే ప్రపంచంలో ఎవరో చేయలేనిది వాళ్ళకి ఆ రికార్డు సొంతం అవుతుంది. సో నెక్స్ట్ ఇంకో రికార్డు ఉంది, వెళ్దామా? రెడీయా? మళ్ళీ ఏం సాక్రిఫైస్ చేయాలని చెప్పి చూస్తున్నా. వెళ్తాం. ఏదో సినిమాలో ఉంటుంది, ప్రభాస్ సినిమాలో జోక్ ఉంటుంది, చాలా బాగుంటది. ఈసారి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు రెడీగా అన్నాడు. బాబు అనుకుంటాడు. అలాగా చేయాలి. ఈసారి ఏం సాక్రిఫైస్ చేయక్కర్లేదు. ఇదే ప్రాక్టీస్ రెగ్యులర్ గా చేస్తే ఇదే ఈజీగా చేయొచ్చు.
అది చూసానా ఇప్పుడు సాధించిన మెడల్ గోల్డ్ మెడల్ సెకండ్ ప్లేస్ ఇప్పుడు వచ్చింది సెకండ్ ప్లేస్ వచ్చింది అన్ని కూడా గోల్డ్ మెడల్ స్టేట్ నేషనల్ గోల్డ్ మెడల్ వచ్చింది ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ ఆల్ హైదరాబాద్ లో ఉన్న ఆల్ స్కూల్స్ లో 2 times ఫస్ట్ ప్లేస్ వచ్చావు జూనియర్ లెవెల్ సీనియర్ లెవెల్ ఓకే ఈ ట్రోఫీస్ అన్ని కూడా ఇవే చూడండి ఇవన్నీ పెద్ద పెద్ద కదా వరల్డ్ రికార్డు సాధించింది మాత్రం చిన్నగా ఉంది కదా పెట్ట కొంచెం కోతగా అంటే ఇదేనేమో చూడకి చదివే కానీ ప్రపంచాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది అది ఓకేనా ఇవన్నీ కూడా సో సైజ్ ఇంపార్టెంట్ కాదు అక్కడ మనం తెలుసుకోవాల్సింది కూడా చాలా దాని వాల్యూ ఇంపార్టెంట్ ఓకే సో ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటి దీన్ని మించి నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నానన్నా ఓకేనా ఓకే గాడ్ బ్లెస్ యూ బాయ్ రా ఓకే చూసారు కదా ఈరోజు సక్సెస్ వీడియో కష్టానికి తగిన ప్రతిఫలం సో కష్టపడితే ఏదైనా సరే సాధించవచ్చు ఒక ప్లానింగ్ తో కష్టపడాలి అది కూడా గుడ్ లక్ కష్టపడితే కాదు స్మార్ట్ వర్క్ అదే ఇంపార్టెంట్ ఓకేనా రైట్ ఓకే అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే చూడండి ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తుందో లేదు చూడండి చేసి లేకపోతేనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ సింబల్ కూడా ట్యాప్ చేయండి చేస్తే ఇలాంటి వాల్యుబుల్ వీడియోస్ వాల్యుబుల్ ట్రైనింగ్స్ మీకు ఎన్నో తెలుసుకున్నాం చాలా ఉంది నేను ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టి 37 సంవత్సరాల ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పాల్సిన సబ్జెక్ట్ చాలా ఉంది చాలా చాలా మంచి మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి మీరు చెప్పాల్సింది ఓకే ఓల్డ్ మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు న్యూ మార్షల్ ఆర్ట్స్ ఇవి చాలా ఉన్నాయి నాన్న ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సెల్ఫ్ డిఫెన్స్ రకరకాల సెల్ఫ్ డిఫెన్స్ నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి ఇవన్నీ నేర్పాలంటే మీరు కంపల్సరీగా చూడండి ఎప్పుడు ఏది ఎలా అవసరం వస్తుందో మనం చెప్పలేం ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేది మనం ఇద్దరు కొట్టుకోవడం కాదు 100% ఇప్పుడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేది ఆరోగ్యానికి ఆత్మరక్షణకి అలాగే పిల్లలకి సర్టిఫికేట్స్ ఎంత వాల్యూ తెలుసా అలాగే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత బాగా ఇంప్రూవ్ అవుతుందో తెలుసా అద్భుతమైన కాన్ఫిడెన్స్ ఓకే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ లో మీరు చూస్తారు మార్పు సో ప్రతి ఇంట్లో ప్రతి పిల్లలకు కూడా దగ్గరలో ఏ ఇన్స్టిట్యూట్ ఉన్నా సరే ఏ మాస్టర్ ఉన్నా సరే నేర్పించే ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు దగ్గరలో ఇన్స్టిట్యూట్ ఉండి 2-3 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయంటే కనుక ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి మాస్టర్ ఇలా సోన్స్ ఇన్స్టిట్యూట్ మా దగ్గరలో ఉంది ఆ ఇన్స్టిట్యూట్ పేరు రాయండి ఆ మాస్టర్ నేమ్ రాయండి రాసి నాకు కామెంట్ పెట్టండి ఎక్కడికి వెళ్ళాలి నేను చెప్తాను దగ్గరలో ఓకే ఏది బెస్ట్ నేను చెప్తాను ఉన్న ప్రతి దాంట్లో వెళ్ళిపోవద్దు ఇప్పుడు కొన్ని స్టైల్స్ ఉన్నాయి ఇప్పుడు మాది వచ్చి జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా సో ఈ జపాన్ కరాటే అనేది దీని స్టాండర్డ్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి ప్రపంచంలో 160 దేశాల పైన మన ఈ సంస్థ ఉంది సౌత్ ఇండియాలోనే ఇది చాలా మంచి ఇప్పుడు లక్షలాది మంది బ్లాక్ బెల్ట్స్ కలిగి ఉన్న సంస్థ ఇది స్టూడెంట్స్ కానీ ఛాంపియన్స్ కానీ ఎంతో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అలాగే కొంతమందికి ఉన్నారు సర్టిఫికేట్ వాల్యూ లేని ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి సర్టిఫికేట్ అంటే వాళ్ళు ఓన్ గా స్టైల్ పెడతా ఉంటారు చేస్తుంటారు సర్టిఫికేట్ వాల్యూ ఉండదు చేసి కూడా ఉపయోగం ఉండదు అందుకని సర్టిఫికేట్ దేంట్లో అయితే వాల్యూ ఉందో దాంట్లో మాత్రం మీరు చేసే ప్రయత్నం చేయండి అది మీకు తెలియదు కాబట్టి నేను సజెస్ట్ చేసే అవకాశం నేను చెప్తాను మీకు చేయండి ఓకే మనం ఇంత కష్టపడి చేస్తామంటే దాని ప్రతిఫలం ఉండాలి కదా లాస్ట్ అంతా అయిపోయిందో తెలిస్తే దెర్ ఇస్ నో యూజ్ ఏం చేయలేని పరిస్థితి సో మీరంతా కూడా అలా చేయండి ఓకేనా రెడీ జై హింద్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది పాప దీనికోసం అని చెప్పి ఫిల్మ్ నగర్ లో స్థానిక ఉన్న లీడర్స్ కానీ వర్మ అకాడమీ నుంచి అకాడమీ వాళ్ళందరూ కూడా లోకల్ ఉన్న పీపుల్ అందరూ కూడా అసలు అందరూ ఇంటికి వచ్చి అప్రిషియేట్ చేయడం నెక్స్ట్ వచ్చి సన్మానం పాప సన్మానం మాకు సన్మానం చేశారు ఎందుకంటే టీచర్గా కోచ్గా నాకు ఓకే అది నెక్స్ట్ ఎక్కడ చూసిన ఫిల్మ్ నగర్లో అందరూ ఫుల్ హ్యాపీ అలాగే సుమన్ గారు మన హీరో సుమన్ గారు ఉన్నారు కదా ఆయన స్వయంగా అది మాత్రం బాబా అది చాలా సంతోషంగా ఉంది ఆయన ఫస్ట్ నుంచి కూడా నాకు మంచి సపోర్ట్ ఉన్నారు మన హీరో సుమన్ గారు చాలా మంచి సపోర్ట్ ఉన్నారు ఎందుకంటే ఒక నమ్మకం ఉంది ఆయనకి నా మీద డెఫినెట్గా ఆయనకి అసలు చాలా మా ఓనర్ గారు అయితే ఎక్కడి నుంచో ఉన్నారు ఆవిడ కేక్ బొకే ఇవన్నీ పంపించారు గిఫ్ట్లు పంపించారు అసలు ఆవిడ ఆనందం మరి మా మామూలుగా ఆనందం కాదు ఎందుకంటే ఈ వరల్డ్ రికార్డ్ మామూలు విషయం కాదు కదా స్టేట్ రికార్డ్ కాదు కదా ఇది కాదు కదా వరల్డ్ రికార్డ్ అంటే ఎంత అచీవ్మెంట్ ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఇది వచ్చి ఉండాలి
అందు గురించి అసలు ఆవిడ మా సిస్టర్ ఆవిడ మాలతయ్య గారు ఆవిడ ఇచ్చిన అసలు ఆవిడ సంతోషం కానీ ఆవిడ మాకు ఇచ్చే సపోర్ట్ కానీ ఆవిడ గురించి తప్పనిసరిగా చెప్పుకోవాలి. అలాగే ఈ చుట్టాలు కానీ మా వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ మా టీచర్స్ కానీ మా కరాటే ఫ్యామిలీస్ మా స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా అందరూ ఫోన్లు చేయడం లేకపోతే ఇంటికి వచ్చి అప్రిషియేట్ చేయడం అందరూ ఇదే. సో అంత గ్రేట్ మూమెంట్ ఈరోజు నేను మీతో పంచుకుంటున్నాను. ఓకే, చాలా మంచి మూమెంట్ కదా. మా స్టూడెంట్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు కదా, గగన్ విహారీ గారు, ఆయన చాలా మంచి ఫేమస్ హీరో, చాలా మంచి హీరో, ఆయన మంచి స్టూడెంట్ నాకు. ఆయన కానీ అటు అక్సా ఖాన్ కానీ మన చరణ్ గారు ఇంకా జోష్ రవి వీళ్ళందరూ కూడా అందరూ ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేశారు, అందరూ ఫోన్ చేసి. సో ఇంత గొప్ప అచీవ్మెంట్ తెలిస్తే ఎవరైనా చేయకుండా ఉంటారా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మీరు కూడా మంచి కామెంట్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. అలాగే నాకు ఇష్టమైన పోలీస్ ఆఫీసర్ ఏసీపీ గారు ఉన్నారు, కిరణ్ కుమార్ గారు. నాకు చాలా ఇష్టమైన పోలీస్ ఆఫీసర్, మంచి ఆయన అంటే ఇన్స్పిరేషన్ నాకు. ఆయన స్వయంగా ఆయన ఫోన్ చేసి ఆయన అప్రిషియేట్ చేయడం అనేది అది ఇంకా హ్యాపీగా ఉంది నాకు. యాక్చువల్లీ చెన్నైలోనే మొదలైంది తనకి ఆ రోజు అవార్డు తీసుకుని రావడం. చెన్నైలోనే వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇచ్చి అక్కడ ఆయన విగ్రహం, ఆయన ఫోటో కూడా ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి ఫోటో ఇచ్చి మంచి మనీ కూడా ఇచ్చి ఆ రోజు మంచి పాపకు అక్కడే సన్మానం చేయడం మొదలెట్టారు. నిజంగా ఎందుకంటే హ్యాపీ మూమెంట్ కదా. ఇలాంటి మూమెంట్స్ అనేది అతి తక్కువ మందికి వచ్చే అవకాశం ఇది. అందు గురించి అందరూ హ్యాపీ. అలాగే మా ఫ్యామిలీ నుంచి మా మదర్ గారు, మా బ్రదర్ గారు, మా సిస్టర్, మా వైఫ్ అండ్ తరఫు నుంచి అద్భుతం. ఎందుకంటే అందరికీ మెచ్చుకోదగ్గ విషయం, అందరికీ ఆనందకరమైన విషయం. మా ఫ్యామిలీస్లో ఎవరు లేరు మార్షల్ ఆర్ట్స్లో ఆడపిల్ల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేయడం అది. సో ఓకే, అలాగే మా మేనమావ గారు ఉన్నారు, ఆయన ఎన్టీ రామారావు గారు ఉన్నారు, పెద్ద ఎన్టీ రామారావు గారితో నటించిన ఆయన చాలా గొప్ప ఆర్టిస్ట్. ఆయన గురించి చెప్పడానికి ఒక వీడియో ఉంది, చెప్తాను. ఆయనైతే ఫస్ట్ నుంచి డే 1 నుంచి నాకు ఆయనకు ఒక్కడికి కొంతమందికి తెలిసి నేను వెళ్తున్నట్టు ఇలా చెన్నైకి ఇలా విజయ్ మోహన్ గారు మా మేనమావ గారు, అలాగే మా మేనమావలు కానీ అందరూ కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. అసలు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంతే.